వ్యక్తిగత చేయండి, నాకు చెప్పండి సార్. ఆయనకేమన్నా ఆయన పింఛన్ ఇమ్మని చెప్పి అది కూడా ఎస్టిమేట్ తయారు చేయమన్నా తయారు చేస్తాను. ఓకే, మీటింగ్ చేసిండు సార్ వీళ్ళకే. మన సారు లోకేష్ సారు ఉద్యోగాలు వస్తున్నాయి కదా, దాంట్లో ఏమన్నా వచ్చేటి మాకు దయచేయండి సార్. ఇప్పుడు ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ పెట్టించండి, స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఎక్కడ పెట్టించండి. ఏ సబ్జెక్ట్ అయ్యా? సిఎస్ చేసావు. నువ్వు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయకూడదు? ఇంటికాడ నుంచి కూడా పని చేయొచ్చు, నేబర్హుడ్లో పని చేయొచ్చు. కాదు, మా గవర్నమెంట్ కింద అంటే మీకు వచ్చే లోపల అనుభవం వస్తుంది కదా నేర్చుకుంటే. అది వచ్చే లోపల ఏదో పని చేయొచ్చు కదా, ఎందుకు గమనింటారు కదా. కాదా నేను అడిగేదంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తున్నాయి, నేబర్హుడ్లో వస్తున్నాయి, బీటెక్ ఇవన్నీ చదువుకుంటే ఎందుకు దాని మీద సెర్చ్ చేయలేదు? గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, రాకపోవచ్చు. ఇవైతే ఒక ఫుట్టింగ్ వస్తుంది కదా. నేను 4 గంటల పని చేసుకున్నా ఒక 20-30 సంపాదిస్తాను. ముందు నీ కాళ్ళపైన నిలబడతావు, చేయాలి కదా. చేద్దామా, ట్రై చేద్దాం. మీరు కూడా వర్కౌట్ చేయండి, నేను మాట్లాడతాం. అవి కూడా ఒకసారి వర్కౌట్ చేసి మీరు వైజాగ్లో కానీ ఇక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి పెట్టండి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. ఓకే ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఓకే ఓకే, సెల్ఫీ తీసుకుంటాం. రండి అందరూ రండి, అటు నిలబడుకోండి. అటు 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 రండి పిల్లలు, రండి పిల్లలందరూ ఒకసారి రండి. రామ్ రాయా, ముందు పిల్లలు రండి. కానీ ఓకే అమ్మా, ఇంత పిల్లలంతా సెల్ఫీలు, మీరంతా బాగా చదువుకొని సెల్ఫీ వరకే వాడుతున్నారు. పని చేసేది నేర్చుకోవాలి, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే 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 వద్దు. మా చిన్న మనవాడు సార్. ఎంతమంది మనవాళ్ళు మొత్తం? వీళ్ళందరూ వాళ్ళే సార్, కూతురు కొడుకులు. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మీ కుటుంబం అంతా. మంచి పని. నువ్వేంటమ్మా, ఏం చేస్తున్నావు? ఏం చెప్తాడు బా. నమస్కారం. This method of practicing home composting, sir, is a wonderful native technology, better than any of the technology we can talk about, sir. ఎట్లమ్మా, ఎట్లా చేస్తాం చెప్పండి. సార్, మాకు వంటగదిలో నుంచి వచ్చే కూరగాయల తుక్కలు కానీ ఏది మేము మా ఇంటి వంటగది నుంచి వచ్చే చెత్త ఏది బయట పడేయకుండా మేము వాటిని ఎరువుగా మార్చి ఇలా చెట్లకి ఇచ్చి ఆర్గానిక్ పద్ధతిలో మేము మా ఇంటికి సరిపడా పంట